దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొక దినం మరి ఈరోజు మీతో ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అనుదినం మరి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి మేము ప్రార్థన చేస్తూ మరి మీ గురించి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారంలో ఉన్నట్లయితే మరి మీరు మొహమాట పడకుండా మరి స్క్రీన్ మీద ఇక్కడ పైన నెంబర్ కనపడుతూ ఉంది 59. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీతో నేను కానీ పాస్టమ్మ గారి కానీ మాట్లాడి మరి మీ ప్రార్థన అవసరాలను రాసుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో ప్రతిరోజు మరి నేను మోకరించినప్పుడల్లా నా వ్యక్తిగత ప్రార్థనలో మరి మీరు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. సరేనమ్మా? అందరూ శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనం కలిసి చదువుదాం. కీర్తనలు 107వ అధ్యాయము 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా మరి ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా, నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మరి కార్యక్రమాలని నమ్మకంగా వీక్షిస్తూ ప్రతిదినం మరి దైవాశీస్సులు మీరు పొందుకుంటున్నందుకు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అసలు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజంగా ఎంతోమందికి లేని గొప్ప భాగ్యము. మీరు మాత్రం నిజంగా ఎంత మంచి వారంటే మీరు చక్కగా టీవీ ముందర కూర్చొని లేదంటే మీ పనులు చేసుకుంటూ దేవుని వాక్యం పెట్టుకుని వింటున్నారు కదా. నిజంగా ఎంత గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు కదండి. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని దేవుడు దీర్ఘాయుష్యవంతులుగా చేయను గాక. దేవుడు మీకు కావలసిన మేలుతో తృప్తిపరచును గాక. మీ రాబడిని దేవుడు దీవించును గాక. మీ పిల్లలను దేవుడు దీవించును గాక. మీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మామూలుగా మనము ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఉదాహరణకి మన ఇంటి దగ్గర ఒక రోడ్డు చెడిపోయింది అనుకోండి, లేదంటే ఒక వాటర్ కనెక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, పోనీ ఏదైనా మన వీధిలో ఒక లైట్ వెలగట్లేదు అనుకోండి, మనం వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము? ఒక మున్సిపాలిటీ ఆఫీసర్కి లేదా సచివాలయాలకు వెళ్ళి మరి చెప్తాం, లేదంటే వాలంటీర్స్ చెప్తాము, లేదంటే ఆ సంబంధించిన అధికారులకు మనం ఫిర్యాదు చేస్తాం కదా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒకవేళ ఏదైనా ఒక అప్పుల సమస్య వచ్చింది అనుకోండి, అప్పుల సమస్య వచ్చినప్పుడు మనకు ఎవరైతే బాగా తెలుసో వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయిస్తాం. నేను పలానా అప్పుల్లో కోరుకుపోయాను, నువ్వు నన్ను ఆదుకుంటేనే ఈరోజు ఈ అప్పుల నుంచి నేను బయట రాగలదు, లేదంటే నేను నా భార్య చచ్చిపోవాల్సి వస్తుంది అని అన్నప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తారు కదా. సాధారణంగా మనం గమనిస్తే ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఆవేదన వచ్చినా మనం ఇతరుల మీద డిపెండ్ అవుతాం, ఇతరులను మనం ఆశ్రయిస్తాం. వారి దగ్గరికి వెళ్తే నాకు కొద్దిసేపు మనశ్శాంతిగా ఉంటుంది, కొద్దిసేపు నా బాధ వాళ్ళతో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది, కొద్దిసేపు మరి నా కూతురికి ఫోన్ చేసి చెప్పుకుంటే బాగుంటుంది, కొద్దిసేపు మా అమ్మకి ఫోన్ చేసి మా ఆయన నన్ను కొట్టేది తిట్టేది ఈ బాధలన్నీ మా అమ్మకు చెప్పుకుంటే కొంచెంసేపు మా అమ్మ నాకు ధైర్యం చెప్తుంది కదండి. ఈరోజు చాలామంది మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనం చదివినట్లుగా కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కష్టకాలమందు ఎవరికి మొరపెట్టారంట? దేవునికి మొరపెట్టారు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, కష్టకాలములో దేవునికి మొరపెడితే ఏం జరుగుతుంది? కష్టకాలంలో మనుషుల్ని నమ్ముకుంటే ఒక్కొక్కసారి నువ్వు మోసపోతావు. నాకు ఒకసారి చాలా అవసరం వచ్చింది ఒక డబ్బు విషయంలో. అయితే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు పలానా ఒక 70,000 రూపాయలు నాకు డబ్బు కావాలి అర్జెంటుగా, నువ్వైతే నాకు చేయగలుగుతావు నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను అని అన్నాను. అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, అర్రే కళ్యాణ్ బాబు, నిన్నొచ్చింటే బాగుండు కదా, నిన్ననే నా దగ్గర 70,000 ఏమో ఉన్నింది, కానీ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను, నువ్వు నాకు ఒక్కరోజు ముందు ఫోన్ చేసి చెప్పినా నీకు ఇచ్చేవాడిని కదా కదండి. మీరు చూడండి, ఏ కష్టం వచ్చినా సరే ఈ లోకంలో మనుషులు
మన బాధ అంతా వింటారు కానీ మన బాధను పంచుకోరు. ఆ శ్రమల్లో నుంచి ఎట్లా బయటికి రావాలో చెప్పరు, ఒక ఐడియా చెప్పరు, ఎలాగ తప్పించుకోవాలో చెప్పరు. మీరు గమనించుకోండి. మీరు ఇంకా మనం కూరుకుపోతా ఉంటేనే మనుషులకు సంతోషం, నష్టపోతూ ఉంటేనే సంతోషం. నేను చెప్పాను రా వానికి నష్టపోతాడని, నేను చెప్పాను రా వానికి ఈ పని చెయ్యొద్దని అంటారే కానీ ఈరోజు మనల్ని సపోర్ట్ చేసేవారు, మన చేయి పట్టి లేపేవారు, నష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో లేపేవారు మనకంటూ ఎవరు ఈ లోకంలో లేరు. తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఈ లోకంలో ఎవరైనా సరే కొద్ది కాలం మాత్రమే. లిమిట్స్ దాటాక మన నిజంగా ఎవరు కూడా మనకు సహాయం చేయరు. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. అయితే కుమారుడు చాలా కష్టకాలంలో ఉన్నాడు. అయితే తల్లి ఒక మాట అనింది, నాకు బాగా ఆశ్చర్యం వేసి ఏమనిందంటే, నా కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాడు చచ్చినాడని నేను అనుకుంటా అనింది. చూసారా? అంటే ఈ లోకంలో కష్టం వచ్చినప్పుడు మన కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఎవరు ఉండరు, మనకు సహాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు. చివరికి చాలామంది అంటారు, ఇప్పుడు ప్రేమికులు చూడండి ఏమంటారు అంటే, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానంటారు. నువ్వు చెప్పు ఇప్పుడు చచ్చిపోమంటావా, నేను చచ్చిపోతా నీ కోసం అని అంటారు. నిజంగా చచ్చిపోతారా కదా? ఒకరోజు భర్త అన్నాడంట భార్యతో, ఏమే చెప్పే నీకేం కావాలి? భార్య నిందంట, నాకు నీ ప్రాణం కావాలన్నాడంట. భర్త అన్నాడంట, అయితే ముందు నాకు నీ ప్రాణమి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలంలో నిజంగా నీకోసం ఎవ్వరు కూడా ముందుకు రారు. కాబట్టి నేను చెప్తున్నాను వినండి. ఈ రోజున ఒక దైవజనునిగా మీతో మాట్లాడుతున్నాను. కష్టకాలంలో దేవునికి మొరపెట్టి చూడండి, ఆయన మీకోసం ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు మీ మీద కుమ్మరిస్తాడు. ఆపదల నుండి ఎలాగ తప్పించుకోవాలో జ్ఞానం ఇస్తాడు. ఆపదల నుంచి ఏ దారిలో వెళ్తే నువ్వు బాగుపడతావు, ఏ దారిలో వెళ్తే నీకు క్షేమం అనేది నా దేవుడు చూపిస్తాడు తేటగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మీరు కష్టకాలంలో ఉన్నారని దిగులు పడద్దు. మొరపెట్టడం నేర్చుకోండి. ఎవరు కూడా నిన్ను చంపరు. ఈ లోకంలో చంపేటట్టు బిహేవ్ చేస్తారంతే, ధైర్యం చేయలేరు. ఈ లోకంలో కష్టాలు ఎలాగ ఉంటాయంటే నిన్ను చావుకు దగ్గరికి తీసుకెళ్తాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ చావు దగ్గరికి వెళ్ళక మునిపే ఒక్కసారి మోకాళ్ళొంగి యేసయ్యా అని మొరపెట్టు. మొరపెట్టడం అంటే అర్థం ఏందండి? నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించేంత వరకు మొరపెట్టడం. దేవుడిని జీవితంలో నువ్వు ఏదైతే ఆశ కలిగి అడుగుతున్నావో అది ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. సరే, మొరపెట్టాక ఉదాహరణకి దేవుడు గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చాడు అనుకోండి. 5 ఏళ్ళ నుంచి మొరపెడితే ఒక కొడుకునిచ్చాడు. కొడుకునిస్తే సడన్గా ఏమయ్యారు? అయిపోయింది భక్తి. ఇంట్లో ఉయ్యాలు ఊపుకుంటూ, వాడికి తినిపించుకుంటూ, వాడిని చూసుకుంటూ, వాని కాళ్ళతో తన్నించుకుంటూ సరిపోయింది. మందిరం లేదు ఇప్పుడు. పాస్టర్ అంటే ఏమ్మా మందిరానికి రావట్లేదే? ఎక్కడ సరిపోతుంది పాస్టరయ్య, మాకు లేచినప్పటి నుంచి అంత వింత సరిపోతుంది మాకు. చూసారా? మొర పెట్టుకున్నారు, వచ్చిన తర్వాత దేవుని కృతజ్ఞత అనేది లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ దట్. నేను ఈరోజు మీతో అట్లా చెప్పట్లేదు. కానీ నువ్వు మొరపెట్టాక, సాధించాక నువ్వు ప్రభుకు రుణస్థుడిగా, కృతజ్ఞుడిగా ప్రభు దగ్గరే ఉండాలి. యేసయ్య పాదాల చెంత నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇచ్చాడు కదా అని విర్రవీగావనుకో, ఇచ్చిన దాన్ని తీసేసుకోవడానికి కూడా వెనకాడు దేవుడు. జాగ్రత్త, ఆలోచన చేసుకో. ఈరోజు నీ దేవునికి ఏదో మొరపెట్టావు కదా అని ఇచ్చాడేమో, దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, అది నీకు తీసివేసేస్తాడు. జాగ్రత్త. అబ్రహామును దేవుడు అడిగాడు, నీకు లేకపోతే ఇస్సాకు నాకు ఇచ్చేయి అన్నాడు. అబ్రహాము సిద్ధపడ్డాడు ఇచ్చేసేయడానికి. చూసారా? కానీ దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము పాస్. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నేను ఆపదలను విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుదాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎవరు? మనుష్య కుమారుడు యేసు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? నీకు పరిచారము చేయడానికి వచ్చాడంట. హల్లెలూయా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు.
ఈరోజు ఈ లోకంలో అనేకుల కొరకు, అనేకులు చేసిన పాపముల కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన అతిక్రమముల కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం, నా నిమిత్తం రక్తం కార్చి సిద్ధపడిన వాడు ఆయన. నిన్ను విమోచించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజున నీవు పాపివి కాదు, నా దేవుడు నిన్ను విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ కష్టకాలంలో దేవునికి మొరపెట్టు. ఆయన ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు, నీకు విమోచన ఇస్తాడు, నీకు చక్కని ఉదాహరణ ఇస్తాడు, చక్కని మార్గముని ఇస్తాడు. నీకు ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు ఈ లోకంలోకి, నీకు సపోర్ట్ చేయడానికి వచ్చాడు నీ లోకానికి, నీ పక్షం ఉండడానికి వచ్చాడు నీ లోకానికి. కాబట్టి నువ్వు ఎవరి పక్షంలో ఉన్నావు? దేవుని పక్షంలో ఉన్నావా? దేవుని నిన్ను దీవించును గాక. హల్లెలూయా. సో ఇంకొక మాట నేను చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమ గలవాడెవ్వడునూ లేడు. ఈరోజున దేవుడు నిన్ను ఒక స్నేహితుడిగా చూసి, నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ఈరోజు నువ్వు కూర్చుంటావు కదా ఫ్రెండ్స్తో పాటు, నీ ఫ్రెండ్స్ నీ కోసం ప్రాణం పెడతారా? చివరికి నీ ప్రాణం తీసేస్తారు. మనం చూస్తూ ఉన్నాం చాలామంది సిటీస్లలో ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడము, చంపేయడము కదా. ఏదో మనకు ఈ మధ్య ఒక అమ్మాయి విషయంలో కూడా మనం చూసాం హైదరాబాద్లో. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించిందని ఆ అమ్మాయి చెప్పిందంట వీని చంపేయమని. అందుకని ప్రేమించినోడు ఇతను ఏం చేశాడంట? చంపేశాడు. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అంట, చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళంట. చూసారా? హల్లెలూయా. ఈరోజు మీరు గమనించాలి, మీరు ఇక్కడ గమనించగలుగుతున్నారా? ఈరోజున తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడూ లేడు. జీసస్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి సమయంలో, ప్రతి చోట, ప్రతి పరిస్థితులలో దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే అది మాటల్లో చెప్పలేనంత ప్రేమ. పదములు సరిపోవు. అందుకే ఒక భక్తుడు రాశాడు కదా, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్న అయిన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. నువ్వంటానికి ఎంత ఇష్టం అనుకుంటున్నావు? నువ్వంటానికి ఎంత ప్రేమ అనుకుంటున్నావు? నువ్వంటానికి ఎంత పిచ్చి అనుకుంటున్నావు? హీ ఈజ్ క్రేజీ అబౌట్ యూ. దేవుడు నీ విషయంలో ఒక పిచ్చివాడిలాగా ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా. నువ్వు ఈ లోకంలో పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉన్నావు, నీ ఇష్టానుసరైన జీవితం జీవిస్తూ ఉన్నావు. కష్టకాలంలో దేవుని దగ్గరికి రావు, సుఖాలలో దేవుని దగ్గరికి రావు, చావో దిక్కో లేదా ఏదో కష్టమో నష్టమో అని బతుకుతూ ఉంటావు. నిష్టానుసరైన ఆలోచనలు, నిష్టానుసరైన ఫ్రెండ్స్, నిష్టానుసరైన తిరుగుళ్ళు. దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఇది కాదు జీవితం అంటే. ఈరోజున ప్రభు నీతో శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నీ మీద మెండుగా ఉంది కాబట్టి, ఈరోజు ఆయన నిన్ను విమోచించాడు కాబట్టి ఈరోజు దేవునికి అవకాశం ఇచ్చాడు ఈ ప్రసంగం వినడానికి. సమయం పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకో. ప్రభు దగ్గరికి, ప్రభువా నేను నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను అని ప్రభు దగ్గర మొరపెట్టడం నేర్చుకో. మొరపెట్టాక, సాధించాక ప్రభు రుణస్థుడిగా కృతజ్ఞుడు కలిగి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మీకు ఏం కావాలంటే ఇస్తాడు. ఆయన మీకు ఏది లోటు చేసేవాడు కాదు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది మీకు ఏది అవసరమో, ఏది ఇవ్వాలో దేవునికి అన్నీ తెలుసు. ఆయన ఇచ్చే సమయంలో ఇస్తాడు. ఇచ్చిన వాటిని బట్టి నువ్వు దేవుని గణపరచడానికి అలవాటు చేసుకో. నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, దేవుని కృప వలనే, దేవుని ప్రేమ వలనే, దేవుని కృప వలనే నేను సాధించగలిగానని చెప్పగలుగుతున్నావా? ఈరోజు అంత పెద్ద మందిరం కడతా ఉంటాను. చాలామంది అడుగుతారు, అయ్యా మందిరం నువ్వు భలే కడుతున్నావు. నేను కాదమ్మా బాబు కట్టేది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుడు నిర్మిస్తున్న మందిరం అది. ఆ చుట్టుపక్కల పల్లెలలో ఎంత మూఢనమ్మకాల క్రైస్తవులు ఉన్నారంటే ఇప్పటికి కూడా, నువ్వు వాక్యం ఎంతైనా బోధించుకున్నాయా, నా ఇష్టానుసరైన జీవితం నాదే. కష్టాలు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తారు, చావు దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తారు, గర్భ ఫలాల కోసం వస్తారు, వ్యాధి బాధ కష్ట నష్టాల కోసం వస్తారు, దయాలు పట్టినప్పుడు వస్తారు. అన్నీ బాగైనాక దేవుని దగ్గరికి రారు. సమయం లేదంటారు.
నాకే ఎంత బాధ వేస్తుందండి, మరి దేవునికి ఇంకెంత బాధ వేస్తుంది? దేవుడు ఇంకెంత దుఃఖపడతా ఉంటాడు? ఆలోచన చేద్దాం. ఈరోజు నా దేవుడు నీకు ఎంతైనా సరే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు పరిచారం చేయడానికి వచ్చాడు. అనేకులకు ఆయన పరిచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కార్యక్రమం ఎంత దూరం వినపడుతుందో, ఈరోజు నీకు కూడా దేవుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి, నిన్ను బలపరచడానికి, దృఢపరచడానికి. ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరుడా, నీరసించిపోయావేమో, సొమ్మసిల్లిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, దేవుడు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. గలితులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపము నుండి విమోచించెను. మనము శాపముతో ఉన్నవారమైన మన కొరకు, మనము శాపముతో నింపబడి ఉన్నాం. అయితే క్రీస్తు మన శాపముల నుండి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడైనాడు. ఆలోచన చేయండి. ఆయనకు రావాల్సిన శిక్ష కాదది, నీకు రావాల్సిన శిక్ష. అయితే దేవుడు తన మీద వేసుకొని, నా బిడ్డ భరించలేదు, నా బిడ్డ బాధను భరించలేదని నీ మీద కనికరము చూపిస్తూ, నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే, నువ్వు పిండముగా రూపించబడక మునిపే 2023 సంవత్సరాల క్రితమే నా యేసయ్య నీ కోసం లోకానికి వచ్చి మరణించాడు. నీ పాపం నా పాపములను ఆయన విమోచించాడు. శాపగ్రస్తుడయ్యాడు ఆయన. ఏ పాపము చేయని ఓ పావనమూర్తి, అద్భుతమైన వాడు, ఆశ్చర్యకరమైన వాడు. అతనిలో కొంచెమైనను పాపం లేదు. అతనిలో తన చూపులైన, నడుకులైన, ప్రవర్తన పాపం లేదు. కానీ నిన్ను విమోచించడానికి నీ పాప భారం అంతా నా యేసయ్య మోసాడు, మన యేసయ్య మోసాడు. ప్రేమైన దేవుని వాళ్ళ యవనస్తులారా, ఈరోజు ఇంకా లోకంలో ఏముందని, లోకంలో నేను నీలాగా యవనస్తు నేను కూడా. కానీ ఒకప్పుడు నా జీవితం ఎలాగ ఉండిందంటే అంత రోతగా ఉన్న నా జీవితాన్ని దేవుడు ఈరోజు మార్చి 10 మందికి సువార్త చెప్పేదాన్నేత, 10 మందికి బోధించేదాన్నేత ఈ గొప్ప పరిచయం దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను శాపముల నుంచి విమోచించాడు కాబట్టి ఈరోజు మీ మధ్య నిలబడగలుగుతున్నాము. నిన్ను కూడా దేవుడు పాపం నుంచి విమోచించడానికి సమర్థుడు, సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు వస్తావా యేసయ్య వద్దకు? ఇస్తావా నీ మనసు యేసయ్యకు? చేర్చుకుంటావా యేసయ్య నీ మనసులో? నీ జీవితాన్ని మారుస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు, నీ స్థాయిని మారుస్తాడు. అన్నిటికంటే నీకు దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తున్నాడు కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఆశీర్వాదాలన్నీ మళ్ళీ కోల్పోతావు. ప్రభు దగ్గర దీన మనసు కలిగి తగ్గించుకొని, ప్రభువా ఈరోజు నేను బతికున్నానంటే నీ వలనే, నేను ఉన్నానంటే నీ వలనే. ఈరోజు నా కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో నన్ను బతికించిన వాడవు నువ్వే, నా స్థితిని మార్చిన వాడవు నువ్వే, అవమానాల చోట ఘనతనిచ్చిన వాడవు నువ్వే అని ఎవరైతే ఏడ్చి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభువును మహింపరుస్తారో నిజంగా వారి జీవితంలో దేవుడు ఏ మేలు కొదవా చేయడు. మన కోసం దేవుడు బలి అయినాడు, మన కోసం ఆయన ఈ లోకంలో సిద్ధపడ్డాడు. కాబట్టి నీకు దేవునికి విరోధంగా ఏ పాపం మనం చేస్తున్నావేమో ఈ సమయంలో ప్రభువుని, ప్రభువా నన్ను క్షమించు, నీలో ఏ దోషం ఉన్నా ప్రభువా నన్ను కడుక్కుంటాను, ప్రభువా నన్ను పవిత్రపరచు ప్రభువా అని అడగండి. నా దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. ఆయన దగ్గర ఈ లోకంలో ఏ దేవుడు దేవత క్షమించలేడు పాపాలను, కానీ యేసయ్య ఒక్కడికి క్షమించాడు. ఎందుకంటే ఈయన ఏ పాపం చేయలేదు. పాపము చేయనోడే పాపాలను క్షమించగలుగుతాడు. పాపాలు చేసిన వారు పాపాలను క్షమించరు. నా దేవుడు ఏ పాపము చేయలేదు కాబట్టి నా దేవుడు ఒక్కడే సమర్థుడు క్షమించడానికి. పరలోకానికి దారి, మార్గం ఆయనే. కాబట్టి ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. వితౌట్ జీసస్ మనం ఏమి చేయలేం. యేసు లేకుండా మనం అడుగు ముందుకు వేయలేం. యేసు లేనిదే నేను నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. హల్లెలూయా. కాబట్టి యేసు లేకుండా నడచొద్దు. ఇప్పటి నుంచి ప్రతి దినం ప్రార్థనతో స్టార్ట్ చేయి, ప్రతి దినం ముగింపు ప్రార్థనతో ముగించి, అప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుని కొంత విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారిని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలం, సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించండి. కష్టములలో వారు నీకు మొరపెట్టే బిడ్డలుగా, నిన్ను ప్రభు ఆశ్రయించే బిడ్డలుగా, ఆపదల నుండి ప్రభు వారి విడుదల పొందేవారిగా సహాయము చేయమని వేడుకుంటూ, ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు ఘనమైన నామమును హెచ్చిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మరి మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి 59 అనే ముగింపులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మరి ప్రతి ఒక్కరి కోసం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. మీ సమస్యల గురించి, మీ కష్టాల గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈ సేవ గురించి ప్రార్థన చేయండి. మంద నిర్మాణం గురించి సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి, సహకరించండి. మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ముందుకు రండి. లేదనొద్దు. ప్రభు విషయంలో మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి ప్రభు మందిరానికి, టీవీ పరిచర్యకు మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పనికి ముందుకు రండి. యవనస్తునిగా పరిచర్యకు సపోర్ట్ చేయండి. ఒకవేళ దేవుడు వీక్షించే వారు మీలో ఎవరైనా ప్రేరేపిస్తే వెనకడుగు వేయకుండా ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఉంటానండి. గాడ్ బ్లెస్ యు ఆల్.